అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: క్యారెట్ సాగులో మెళకువలు, పాఠశాల భవనంపై మిద్దె సేద్యం, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు. కూరగా, సలాడ్గా అధిక వినియోగంలో ఉన్న నారింజ రంగు దుంప పంట క్యారెట్. క్యారెట్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఏ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉండే క్యారెట్ విత్తుకోవడానికి ఆగస్టు మొదలు డిసెంబర్, జనవరి మాసాల వరకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో రైతులు పొలాన్ని విభజించుకొని దఫదఫాలుగా విత్తుకుంటూ ఉంటారు. పట్టణ పరిసర గ్రామాల్లో అధికంగా సాగవుతోంది ఈ పంట. 100 నుంచి 110 రోజుల్లో అందివచ్చే ఈ పంట నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 16 నుంచి 18 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. క్యారెట్ సాగులో తుంపకుళ్ళు మినహా పెద్దగా చీడపీడల సమస్య కనబడదు. అయితే ఒక్కోసారి పోషక లోపాల వల్ల దుంప ఊరుదల సరిగా లేకపోవటం, నిగారింపుగా లేకపోవటం, దుంప చీలిక వంటి సమస్యలు కనబడతాయి. సాగు ఆసాంతం చేపట్టే చక్కటి యాజమాన్యంతో సులువుగా ఈ సమస్యలను అధిగమించి అధిక దిగుబడిని సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ క్యారెట్ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. క్యారెట్ యాసంగిలో మంచి నాణ్యతతోనే ఎక్కువ దిగుబడి వస్తుంది, కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ క్యారెట్ని మనకు యాసంగిలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. ఒక ఎకరం క్యారెట్ విత్తుకోవడానికి 2 కిలోల విత్తనం అవసరం అవుతుంది. సాధారణంగా ఇప్పుడు రైతులు ఎక్కువ హైబ్రిడ్ క్యారెట్ని మాత్రమే సాగు చేస్తున్నారు. దాంట్లో కరోడా, న్యూ కరోడా అనే రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. విత్తనం వేసుకునే ముందు మనం విత్తన శుద్ధి క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ ఏదైనా ఒక శిలీంద్రనాశితోని కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని మనము ప్రధాన పొలంలో విత్తుకోవడానికి ముందు ఒక 2-3 సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కులో మనం ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, అలాగే 200 కిలోల వేపపిండిని వేసి మనం కళ్ళ దున్నుకోవాలి. ఈ 2 వరుసలకు మధ్యలో ఈ 30 సెంటీమీటర్లు, వరుసల్లోని మొక్కల మధ్య 5 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనం గొర్రుతో కానీ లేదంటే చేతితో కానీ మనం సాళ్ళ లాగా చేసుకొని మనం విత్తనాన్ని వేసుకొని ఈ నీటిని పారించాలి. ఈ విత్తనం వేసిన 48 గంటల లోపల మనము ఈ తడి నేల మీద పెండెమిథాలిన్ కలుపు మందు ఎకరానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి ఈ తడి నేలపై పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల మనకు ఒక 25-30 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది. అలాగే మనకు తర్వాత వచ్చిన కలుపుని చేయితో తీసి అని అంతర్కృషి చేసి అని మనం నివారించుకోవాలి. ఈ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే స్వల్పకాలిక పంట కాబట్టి ఆఖరి దుక్కులోనే 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనము వేసి కలియ దున్నుకోవాలి. ఆ తర్వాత మనకు 6 వారాల తర్వాత ఇంకొక 25 కిలోల యూరియాని మనము
పైపాటుగా వేసినట్లయితే పంట ఎదుగుదల బాగుంటుంది. బోరాన్ లోపం రాకుండా ఉండడానికి శాకీయ దశలోనే లీటర్కి 2 నుంచి 3 గ్రాముల బోరాన్ కలిపి 10 రోజుల వ్యవధితోని 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దుంప నాణ్యత బాగుంటుంది. తర్వాత మనకు ఈ క్యారెట్లో చూసుకున్నట్లయితే పురుగులు తెగులు సమస్య ఎక్కువగా ఉండదు. కానీ ఆకు తినే పురుగు ఆకులు తినడం వల్ల చెట్టు అంతా మోడు వాడినట్టు అవుతుంది. సో డైమిథయేట్ లీటర్కి 2 ml లేదా ప్రొఫినోఫాస్ అయితే లీటర్కి 2 ml, క్లోరిఫైరిపాస్ లీటర్కి 2.5 ml ఏదైనా ఒక పురుగు మందుని పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. సో క్యారెట్ 80 రోజుల నుంచి 90 రోజుల కోతకు వస్తుంది. మన దుంపలు మంచి ఆరెంజ్ కలర్లో ఏర్పడి కోర్ అంటే దాన్ని తుంచినప్పుడు కూడా మధ్యలో ఉన్నటువంటి కోర్ కూడా మనకు ఆరెంజ్ కలర్ ఏర్పడినప్పుడు ఈ క్యారెట్ దుంపలు పీకడానికి ఈ తయారైనవని గుర్తుంచుకోవాలి. క్యారెట్ని మనము తీసి మనం మొత్తము ఏమాత్రం మట్టి లేకుండా నీటితో శుభ్రం చేసి మార్కెట్కి తరలించుకోవాలి. మంచి మేలైన యాజమాన్య పద్ధతులు, ఎక్కువ సేంద్రియ ఎరువులను వాడినట్లయితే క్యారెట్లో మంచి నాణ్యతతో కూడిన దిగుబడిని మనం సాధించవచ్చు. పాఠశాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయికి ఎదగడానికి వేసే తొలి అడుగు. ఆ మొదటి అడుగులో తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అందుకే విద్యాలయం అంటే కేవలం పాఠాలు మాత్రమే చెబితే సరిపోదని, వారికి ఆరోగ్యాన్ని ప్రబోధించాలని ఆ ప్రధానోపాధ్యాయుడు సంకల్పించాడు. తన ఆలోచనకు గత సంవత్సరం రూపునిచ్చి ఈ ఏడాది పాఠశాల మిద్దెపై కూరగాయలు, పూల మొక్కలను సాగు చేయడంతో పాటుగా మొక్కల పెంపకంపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఆ సేంద్రియ ఉత్పత్తులనే మధ్యాహ్న భోజనంలో అందిస్తున్నారు. ఇంతకు ఆ పాఠశాల ఎక్కడుంది? పాఠశాల భవనంపై ఏ కూరగాయలను పెంచుతున్నారు? పిల్లల ఆసక్తి, ఉపాధ్యాయుల అనుభవాలు ఎలా ఉన్నాయో ఈనాటి నందనవనం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు అంటే ఒక వృత్తి కాదు, నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర అవకాశం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపి జీవిత మార్గాన్ని చూపే దిక్సూచి గురువు. అలాంటి వృత్తి చేపట్టిన ఆ ఉపాధ్యాయుడు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడంతో ఆగిపోలేదు. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకాన్ని ఎలా చేపట్టాలో స్వయంగా నేర్పిస్తున్నాడు. పచ్చని మొక్కలు విద్యార్థులతో కలకల్లాడుతున్న ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు చర్చి సెంటర్లో ఉంది. పిల్లలకు పాఠాలతో పాటు ఆహారాన్ని సొంతంగా ఎలా పండించుకోవాలో చెబుతున్న ఈ ఆదర్శ ఉపాధ్యాయుడు గోగినేని భువనచంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. తమ పాఠశాల ఆవరణలో ఖాళీ ప్రదేశం లేకపోవడంతో పాఠశాల భవనంపై మిద్దెతోట పెంపకానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడడంతో ఇలా మొక్కల పెంపకానికి సమయాన్ని కేటాయించారు. పాఠశాల భవనంపై 2.5 సెంట్ల విస్తీర్ణంలో కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. బీర, కాకర, వంగ, టొమాటో, బెండ, అరటి, పొట్ల, ఆకుకూరలు పెంచుతూ మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లలకు ఆహారంగా అందిస్తున్నారు. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా సేంద్రియ సాగు పద్ధతుల ప్రాధాన్యాన్ని పిల్లలకు తెలియజేస్తున్నారు భువనచంద్ర. ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చర్చి సెంటర్ పేపర్ నందు
గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. పిల్లల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరినీ మనము తీసుకురావాలి మన పాఠశాలకు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా మధ్యాహ్న భోజన పథకంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశాలు మనకు వెలువడటం. మరి మన పాఠశాలలోనేమో ఖాళీ స్థలం అనేది అందుబాటులో మనకు లేదు. ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే మనకు డాబా మీద కూడా మరి మొక్కలు పెంచుకోవచ్చు అనేటువంటి ఆలోచన. ఇక ఆ ఆలోచన తడవే ఇక మనకి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనంలో కూరగాయలకు ఉపయోగపడుతుంది. అది పిల్లలకు కూడా ప్రకృతి పట్ల మొక్కల పట్ల మన అవగాహన పెంచవచ్చు. ఎందుకంటే మన ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి అంశం పిల్లలకు తెలియచేయాలి. ముఖ్యంగా ఆ మొక్కలతో అనుబంధము, వాటితో మనం సంతోషంగా ఉంటే ఇక చదువులో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠశాలకు రావటంలో కూడా వాళ్ళు ఉత్సాహం చూపిస్తారన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాం. యూట్యూబ్లో, ఈటీవీలో కూడా అన్నదాత ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానిలో కూడా చూసి మనం ఇట్లా చేయొచ్చు అనేటువంటి ఒక కల్పించుకుని గ్రో బ్యాగ్స్ ఒకటి తెప్పించటం, దానికి సంబంధించినటువంటి ఈ స్లాబ్ దెబ్బతినకుండా అట్లాగే డ్రైన్ మ్యాట్స్ కూడా ఆన్లైన్లోనే తెప్పించాము. ఒక 250 షీట్లు. ఇంకా దాని మీద గ్రో బ్యాగ్స్ పెట్టేసి దానిలో మొక్కలు పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం అయితే ఇది కొద్దిగా స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కూడా జనవరిలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మనకి లాక్డౌన్ మూలాన పాఠశాలలేమో తెరవట్లేదు. టీచర్స్గా మేము పాఠశాలకు వస్తున్నాం. ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అవకాశం ఈ మొక్కల మీద దృష్టి పెట్టడానికి వీటన్నిటికీ నాకు అవకాశం దొరికింది. విత్తనాలు సేకరించి నారు పోసుకున్నాం మేమే. 4 రోజులు పెరిగిన తర్వాత ఆ మొక్కలు తీసి విడిగా ప్రతి గ్రో బ్యాగ్లో పెట్టడం జరిగింది. గ్రో బ్యాగ్లో కూడా పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు పిల్లలకు ఆహ్లాదంగా ఉండటానికి ఒక 4 రకాలు పూల మొక్కలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 5వ తరగతి 4వ తరగతి పిల్లల్ని పైకి తీసుకొచ్చి జస్ట్ కలుపు తీపించటము, ఏ మొక్కలు ఏంటి, ఎట్లా పెరుగుతాయి ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన పరచటము, వాళ్ళల్లో మొక్కల పెంపకం పట్ల ఒక శ్రద్ధ, ఉత్సాహం అది చెప్పినప్పటి నుంచి వాళ్ళు తీసుకొచ్చి పనిచేసినప్పటి నుంచి ఇంకా వాళ్ళు కూడా పాఠశాలకు ఏంటంటే రెగ్యులర్గా మేము వెళ్ళాలి, మేము మొక్కలు పెంచుకోవాలి, నేర్చుకోవాలి కొత్త విషయాలు అనేటువంటి తపన కూడా వాళ్ళల్లో పెరగటం నేను గమనించాను. ఇంకా ఆ విధంగానే పిల్లలు కూడా అబ్సెంట్ అవ్వకుండానే చక్కగా పాఠశాలకు వస్తున్నారు. ఆ విధంగా పాఠశాలలో కూడా ఒక వినూత్నంగా మనం చేయొచ్చు కార్యక్రమం. మనకు మిగతా ప్లేస్ లేకపోయినా నిరుత్సాహపడకుండా చేసి సఫలీకృతం అయ్యామని భావిస్తున్నాం. ఈ మొక్కలకి సంబంధించి మరి వాటర్కి ఇన్ని రకాల మొక్కలకి మేము రెగ్యులర్గా నీళ్లు పొయ్యాలంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. మరి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో మరి డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. దాంతో వాటర్ అనేది ఎక్కువ ఆదా అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది మాకు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే మేము డ్రిప్ ఇరిగేషన్లో నీళ్లు అందిస్తున్నాం. పిల్లల్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడింది. అనేక రకాల తెగుళ్ళు, పేనుబంక దగ్గర నుంచి మరి కాయలు తొలిచే పురుగులు అన్నీ వస్తాయి. మరి వాటికి కూడా పురుగు మందులతో వాడి ఆ కూరగాయలు తినటం వల్ల మనకు ఉపయోగం ఏముండదు, దానివల్ల అనర్థాలు ఉంటాయనే ఉద్దేశంతో ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా నీమ్ ఆయిల్, వెనిగరు, బేకింగ్ సోడా, షాంపూ ఇవి వాడుతూ అవే స్ప్రే చేస్తూ ఇంకా ఎటువంటి రసాయనాల జోలికి పోకుండా కూరగాయలు అన్నీ పండిస్తున్నాం. ఆ విధంగానే పిల్లలకు కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు అందించడంలో మేము సఫలీకృతం అవ్వగలుగుతున్నాం. ఇలా స్వయంగా మొక్కల పెంపకం చేపట్టడం తమకెంతో ఉత్సాహాన్నిస్తోందంటారు విద్యార్థులు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నేను రోజు వచ్చి బడి వదలంగానే మొక్కలకి కలుపు తీస్తాం, నీళ్లు పోస్తాం చేస్తాను. కూరగాయలు కోసుకొచ్చి మాకు మధ్యాహ్నం భోజనానికి అదే కూరగాయలతో మాకు వడ్డిస్తారు. మా సార్ గారు మా స్కూల్ పైన మొక్కలు పెట్టారు. మేము రోజు పైకి వచ్చి కలుపు మొక్కలు పీకుతాం, అది కాక నీళ్లు పోస్తాం. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని నేటి తరానికి ప్రాథమిక దశలోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లలను మొక్కల పెంపకం వైపు ప్రోత్సహిస్తున్న భువనచంద్ర మరెందరికో ఆదర్శం.
వారం 10 రోజుల పాటు అన్నదాత గుండెలను గుబులు పుట్టించిన గులాబ్ తుపాను పంటలన్నింటినీ తుడిచిపెట్టింది. చెమటోడ్చి సాగు చేస్తున్న పంటలు రేపో మాపో చేతికొస్తాయనగా తుఫాను పొట్టన పెట్టుకుంది. వేలకు వేలు పెట్టుబడులు ధారపోసి సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే రంగు మారిపోయి కుళ్ళిపోతుంటే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో 2 నెలల్లోనే 3 సార్లు భారీ వర్షాలు పంటలను ముంచెత్తడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ప్రధానంగా అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వరి, ప్రత్తి, మిర్చి పంటలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావమే చూపింది. పొలాల్లో కొన్ని చోట్ల ఇసుక మేటలు వేస్తే చాలా చోట్ల వర్షపు నీటిలోనే పంటలు నానిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్షికంగా దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై ఖమ్మం జిల్లా వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. గత 2 నెలల కాలంలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయి తీవ్ర ఆందోళన ఉన్న రైతాంగానికి గులాబ్ తుఫాన్ రూపంలో మరో ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతం పంటలు ఈ తుఫాన్ దాటికి ఏ విధంగా ఉన్నాయి, పంటల పరిస్థితి ఏంటి, మరి ఈ పంటలు చేతికి రావాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న అంశాలపై ఖమ్మం జిల్లా వైరా కేవీకే శాస్త్రవేత్త హేమంత్ కుమార్ గారు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసిన వరి, పత్తి, మిర్చి ఈ ప్రధానమైన పంటలు రైతులు సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తుఫాన్ల ప్రభావం వల్ల ఈ పంటల మీద ఏ విధమైన ప్రభావం ఉంది, రైతులు ఈ పంటలను ప్రస్తుతం కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏంటి? సో ముఖ్యంగా పత్తి కన్నా తీసుకున్నట్టయితే నల్ల నెలలో ఉన్నటువంటి పత్తి కన్నా చూసుకున్నట్టయితే ప్రధానంగా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి చేలలో నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. పత్తి చేలలో ఉన్నటువంటి నీళ్ళని సాధ్యమైనంత తొందరగా కాలువలు ఏర్పాటు చేసుకుని బయటికి పంపినట్టయితే ఈ మొక్కలన్నీ కూడా సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల చూసుకున్నట్టయితే ఆకులన్నీ కూడా పసుపు రంగు మారేదానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మొక్కలు భూమి నుంచి పోషకాలను తొందరగా గ్రహించలేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు పిచికారీ ద్వారా అంటే ముఖ్యంగా ఆకుల ద్వారా కనుక పోషకాలను కనుక అందించినట్టయితే మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయి. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే పొటాషియం నైట్రేట్ అయినట్టయితే 10 గ్రాములు లేదా 319 లాంటిది అయినట్టయితే 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలకి పోషకాలు అందుతాయి. కాబట్టి తద్వారా ఇవి సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పూత అదే రకంగా కాయదశలో ఉన్నటువంటి పత్తిలో ముఖ్యంగా మనం పడుతున్నటువంటి అధిక వర్షాలకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గమనించినట్టయితే నివారణ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ కాపరాక్సిక్లోరైడ్ అనేది 30 గ్రాములు, దీంతోపాటు ప్లాంటమైసిన్ కానీ లేదా స్టెప్టమైసిన్ కానీ లేదా స్టెప్టోసైక్లిన్ కానీ అయితే 1 గ్రాము 10 లీటర్ల నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా ఈ యొక్క వర్షాలు వెలిసిన తర్వాత ఒకవేళ అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంతర్కృషి చేసుకోవడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ తగ్గుతుంది. కాబట్టి తద్వారా తొందరగా సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ పోషకాలను కనుక పిచికారీ చేసుకోవడం ద్వారా యొక్క మొక్కల్ని సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. ఈ అధిక వర్షాలకి భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా అడుగు పొరలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎకరానికి ఒక 25 కేజీల యూరియా, దాంతోపాటు 10 నుంచి 15 కేజీల పొటాష్ కలిపి మొక్కలకు 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరంలో వేసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా పోషకాలను గ్రహించి సాధారణ స్థాయి చేరుకోవడం అనేది సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వరి పంట చూసుకున్నట్టయితే దుబ్బు చేసే దశ నుంచి అదే రకంగా ఈనిక దశ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే మురుగునీరు నిలిచి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో నీటిని సాధ్యమైనంత తొందరగా బయటికి పంపించాలి. అదే రకంగా ముంపుకు గురై తద్వారా నీరు బయటికి పంపించిన తర్వాత బూస్టర్ డోస్గా ఒక 25 కేజీల యూరియా, దాంతోపాటు 10 నుంచి 15 కేజీల పొటాషియం కనుక వేసుకున్నట్టయితే ఈ మొక్కలన్నీ కూడా సాధారణ స్థాయికి వచ్చేదానికి వీలుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే వరి పూత దశలో ఉందో ఈ యొక్క పూత దశలో వర్షాలు కనుక పడినటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మనం మానిపండు తెగులు వచ్చేదానికి వీలుంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాలు వెలిసిన తర్వాత కార్బన్డిజం అయినట్టయితే 1 గ్రాము లేదా ప్రోపికొనజోల్ అనేది 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మానుపండు తెగుల నుంచి సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క అధిక వర్షాలకు మురుగునీరు పోయే పరిస్థితి లేనటువంటి ప్రాంతాలు కనుక చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు నీటిని తొందరగా కాలువలు ఏర్పాటు చేసుకుని బయటికి పంపించాలి. లేనటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే పాంపడు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పాంపడు తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రోపికొనజోల్ అనేది 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ అనేది 2 మిల్లీలీటర్లు
లేదా వెలడామైసిన్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పాంపొడ తెగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ముఖ్యంగా గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా అగ్గి తెగులు కూడా ఆశించి తద్వారా నష్టం ఎక్కువగా చేసేదానికి వీలుంటుంది. కాబట్టి అగ్గి తెగులు అదే రకంగా ముఖ్యంగా పూత దశలో ఉన్నటువంటి వరిలో మనకు ముఖ్యంగా మెడవిరుపు తెగులు కూడా ఆశిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే తెగులు ఉధృతిని గమనించినట్టయితే ట్రైసైక్లోజల్ అనేటైతే 0.6 గ్రాములు, లేదా ఐసోప్రోథాల్ అనేటైతే 1.5 మిల్లీలీటర్లు, లేకపోయినట్టయితే కాసుగామైసిన్ అనేటైతే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా ముఖ్యంగా మనం దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అగ్గి తెగులను నివారించి తద్వారా మెడవిరుపు తెగులు రాకుండా పంటను కాపాడుకునే దానికి చాలా వరకు అవకాశం ఉంది. అదే రకంగా ప్రస్తుతం పరిస్థితుల్లో వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి చూసుకున్నట్టయితే మిరప. కాబట్టి మిరప ప్రస్తుతం నాటేసే దశ నుంచి పూత దశ వరకు ఉంది. ఈ దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కొన్ని సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మిరపలో నీటి నీళ్ళను తట్టుకోలేదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా నీటిని తీసేయడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తించాలి. ఎక్కడైతే నీరు బాగా నిల్చుందో సాధ్యమైనంత వరకు మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు పంపించడం ద్వారా మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయి. నీటి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒరికేకి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీటిని తీసేయడం ఒక ముఖ్యమైన అంశం. దాంతోపాటు నల్ల నెలలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించేదానికి వీలుంటుంది. కాబట్టి వేరుకుళ్ళు తెగులు నివారణ కానీ చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ యొక్క తెగులు ఆశించినటువంటి మొక్కలకి దాని చుట్టూ ఉన్నటువంటి మొక్కలు కనుక మొదల్లో పోసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కాండం కుళ్ళు తెగులు రావడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే థయోఫానైడ్ మిథైల్ అనేటైతే 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క అదే రకంగా కాండం తడిచేటట్టుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగులని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఈ భూమి నుంచి తొందరగా వేర్ల ద్వారా మనకి పోషకాలు గ్రహించలేదు. కాబట్టి పిచికారీ రూపంలో కూడా ఎరువులు చేసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మొక్కలన్నీ కూడా తొందరగా సాధారణ స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఈ యొక్క పొటాషియం నైట్రేట్ అనేది మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క మొక్కలకి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తద్వారా సాధారణ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులకు అనుకూలం. కాబట్టి ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించిందో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి దాని చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడటం, తద్వారా ఆకులనే రాలిపోవడం అనేది మనం సాధారణంగా ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టి దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు, దీంతోపాటు స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మొక్కలన్నీ కూడా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు బారిన పడకుండా మనం చాలా వరకు కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది హేమంత్ కుమార్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం పంటలను సరైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకునేందుకు వీలుంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దిగుబడుల రూపంలో కూడా సరైన మార్గాలు పాటిస్తే రైతులకు కావాల్సిన దిగుబడులు కూడా వస్తాయని చెప్పి హేమంత్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ ఖమ్మం. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.